మన ప్రభువును రక్షకుడునునైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే, వీరి నోట ఏ అబద్ధమునో కనబడలేదు. ధ్యానాంశం ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. ఇవాళ వారి నోట ఏ అబద్ధమును లేదు అనే అంశం మీద మాట్లాడబోతూ ఉండగా నీవే నాతో ఉండి మాట్లాడమని, ఈ వాక్యం ఉన్న ఏ ఒక్కరూ కూడా అబద్ధం ఆడకుండా సత్యమునే తండ్రి పలికేలా చేయమని, నీ వాక్యమే సత్యము గనక నీ వాక్యాన్ని ఎవరైతే వింటారో తండ్రి, వారందరూ కూడా సత్యంలో జీవిస్తారు తండ్రి. సత్యం వారిని పాపం నుండి విడుదల చేస్తుంది, స్వతంత్రులుగా చేస్తుంది కనుక ఈ వాక్యం మా ప్రియులందరికీ సహాయపడేలా చేయమని, సత్యంలో జీవించడానికి ప్రసంగం సహాయపడేలా చేయమని క్రీస్తు యేసు నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ధ్యానాంశం ఏంటంటే, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే, ఎవరు పరలోకానికి వెళతారో ఆ గ్రంథకర్త తెలియచేస్తూ, ఆ పరలోకానికి వెళ్ళే వారిలో చాలా, అంటే పరలోకం వెళ్ళే వారందరూ కూడా అబద్ధం ఆడినటువంటి వారు. అబద్ధం ఆడినటువంటి వారు మాత్రమే పరలోకానికి వెళ్తారు. వారి నోట ఏ కపటము కనపడదు, వారి నోట ఏ అబద్ధమును కనపడదు. నువ్వు అబద్ధం ఆడకుండా ఉంటేనే పరలోకానికి వెళ్తావు చెప్పి, ఇక్కడ పరలోకం వెళ్ళటానికి కావలసిన వాటిలో ఒక లక్షణం ఏంటంటే అబద్ధం ఆడకుండా ఉండటం. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే, వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు అని మాట్లాడుతున్నారు. నిజంగా ఇటువంటి వారు ప్రపంచంలో ఉన్నారా? ఇప్పుడు అబద్ధం ఆడినటువంటి వాడు ప్రపంచంలో ఉన్నాడా? ఉంటే అతను నిజంగా చాలా గొప్పవాడండి. అతను నిజంగా ఎప్పుడూ అబద్ధం ఆడేటువంటి వాడు ఉన్నాడంటే చాలా కష్టం. ఎప్పుడు తన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సమయంలో, ఇప్పుడు ఇంకా బోధించే నేను కూడా తెలియకుండా ఎప్పుడైనా సరే తెలియకుండా మనకు ఆటోమేటిక్ అబద్ధం వచ్చేస్తూ ఉంటుంది. కానీ అబద్ధం ఆడకుండా ఉండాలి మనం. మన నోట అబద్ధం అనేదే ఉండకూడదు. ఎందుకంటే అబద్ధానికి జనకుడు అపవాది, సాతాను. అబద్ధం ఆడాము అంటే మనం సాతాను యొక్క సంబంధులు, మనం దేవుని కుమారులు కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు నోట ఏ కపటమునూ లేదు, ఆయన జగడమాడలేదు, ఆయన కేకలు వేయలేదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా ఒక అబద్ధం కూడా మాట్లాడిన సందర్భాలు లేవు. అలాగే మనము కూడా అబద్ధమునకు దూరముగా ఉండాలి. మనం ఒకసారి పొరపాటును తెలియక మాట్లాడినా దేవుడిని క్షమాపణ కోరుకోవాలి. మనం ఇవాళ చాలామంది నోరు తెరిస్తే అబద్ధం, ఇవాళ అబద్ధంతో బ్రతుకుతున్నారు అనేక మంది. వేళ వాళ్ళ బ్రతుకంతా అబద్ధమే. వాళ్ళు చచ్చిపోయే వరకు అబద్ధం ఆడుతూనే ఉంటారు. వాళ్ళ బ్రతకడం కొరకు ఎన్ని అబద్ధాలైనా మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ ఎక్కడ చూసినా అబద్ధమే. ప్రతి ఒక్కరు అబద్ధం ఒకరితో ఒకడు అబద్ధం ఆడుతూనే ఉంటాడండి. అయితే దైవ గ్రంథం ఏమని తెలియజేస్తుందంటే, కీర్తన గ్రంథం 34:13లో ఈ గ్రంథకర్త ఏమని రాస్తున్నాడు అంటే, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదాలను కాచుకోమంటున్నాడండి. చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, ఈవేళ మనకు నోరు ఉంది కదా అని చెప్పేసి మనం ఏం చేస్తుంటామంటే, మనం నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడేస్తూ ఉంటాం. ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉంటాం మనం.
కానీ దేవుడు తెలియజేస్తున్నాడు, ఇవాళ మనందరికీ తెలియజేస్తున్నాడు, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకోమని చెప్తున్నాడు. ఒకవేళ నీవు గనక ఇప్పుడు నోరుంది కదా, మనకు అధికారం ఉంది కదా, మనల్ని ఎవడు ఏం చేయలేడు కదా అని చెప్పేసి, నా వెనక బోల్డ్ అలరమోకలు ఉన్నాయి కదా అని చెప్పేసి మనం అబద్ధం ఆడినట్లయితే తీర్పు రోజున నీ నోటి మాటను బట్టే దేవుడు లెక్కలోకి తీసుకున్నాడు. గుర్తుపెట్టుకో, ఫస్ట్ ఏంటంటే తీర్పులో మనకు వచ్చేది మన నోటితో ఎన్ని అబద్ధాలు మాట్లాడాము, ఎంతమందిని మోసం చేస్తాము, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. మన పరలోకం వెళ్ళాలి అంటే, దేవుని కుమారులుగా మనం ఉండాలి అంటే మన నోట కపటము మనం ఉండకూడదు, చెడ్డ మాటలు కూడా మనకు రాకూడదండి. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ఏం మాట్లాడుతున్నాడంటే, జీవమును ప్రేమించి నీ ప్రాణాన్ని కనుక నువ్వు ప్రేమించినట్లయితే, నీ ప్రాణం నరకంలోకి వెళ్లకుండా ఉండాలని చెప్పి నువ్వు అనుకున్నట్లయితే, నీవు పరిశుద్ధులతో కలిసి జీవించాలనుకున్నట్లయితే, నువ్వు పరలోకవాసిగా ఉండాలని చెప్పి అనుకున్నట్లయితే, శాశ్వత ఆనందం నీకు కావాలని చెప్పి అనుకున్నట్లయితే, దేవుడు తెలియచేస్తున్నాడు, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు. నీకు మంచి దినాలు గనక నువ్వు చూడాలని చెప్పి అనుకున్నట్లయితే, చెడ్డదానిని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు పలకకుండా తన పెదవులను కాచుకోవాలని చెప్తున్నాడండి. ఈవేళ నీ మాట్లాడిన విధానాన్ని బట్టే, నువ్వు చెడ్డ మాట మాట్లాడిన బట్టే నువ్వు తీర్పులోకి వస్తున్నావు, నువ్వు శిక్షించబడుతున్నావు. నీ నోరు కనుక అదుపులో ఉన్నట్లయితే, నీ నోరు చెడ్డగా మాట్లాడకుండా ఉన్నట్లయితే నువ్వు నెమ్మదిగా బ్రతుకుండేవాడు. నువ్వు నీ మాట నీ వెనుక వస్తుందని, నీ మాటను బట్టే నీ జీవితం ఆధారపడి ఉంటుందని మనం అందరము తెలుసుకోవాలి. మనం అందుకే జీవమును ప్రేమించి మంచి దినాలను చూడగోరు అనుకున్నట్లయితే, లేదు నాకు భవిష్యత్తులో దుర్దినాలు వచ్చినా పర్లేదు, నేను జైల్లో ఉన్నా పర్లేదు, లేదంటే నేను ఇంకో చోట ఉన్నా పర్లేదు, ఎక్కడున్నా పర్లేదు, నేను భవిష్యత్తులో భయంకరమైన చెడ్డ దినాలు కనుక నువ్వు చూడాలని చెప్పి అనుకున్నట్లయితే చెడ్డ మాటలు పలుకు. దేవుడు చెప్తున్నాడు వేళ. కానీ దేవుడు చూస్తున్నాడు నువ్వు మాట్లాడేది మంచిగా చెడ్డ, నీ మాటల ద్వారా ఎంతమందికి మేలు జరుగుతుంది, ఎంతమందికి కీడు జరుగుతుంది, ఎంతమందిని అబద్ధాలతో నువ్వు మోసం చేస్తున్నావు. నువ్వు దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఆయన నుంచి ఎవడో తప్పించుకోలేడు. గుర్తుపెట్టుకోండి వేళ. ఈ లోకంలో నువ్వు తప్పించి తిరగొచ్చేమో కానీ, ఖరీదైన లాయర్లు మనం పెట్టుకోవచ్చు, పోలీస్ స్టేషన్లో మేనేజ్ చేసుకోవచ్చు, వ్యవస్థను మనం చుట్టూ తిప్పుకోవచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు. ఆయన నుంచి ఎవరో కూడా, ఏ మానవుడు కూడా తప్పించుకోలేడండి. నీ నోటి మాటను బట్టే, నీ నోటి మాట సరైనది కాకపోతే నువ్వు చెడ్డ దినాలు చూస్తుంటావు. నీ చెడ్డ దినాలు నీ జీవితంలో రాకుండా ఉండాలంటే నీ నోటిని అదుపులో పెట్టుకోమని చెప్తున్నాడు దేవుడి వేళ. జీవమును ప్రేమించి మంచి దినాలను చూడగోరుతున్నట్లయితే చెడ్డదాన్ని పలకుండా నాలుగు ఆపే నువ్వు. దేవుడు తెలియజేస్తున్నాడు వేళ గొడవలు ఎందుకు అవుతున్నాయి? వేళ నీ నోటి మాటను బట్టే కదా, నీ అహంకారాన్ని బట్టే కదా వేళ ఎందుకు గొడవలు అవుతున్నాయి? స్నేహితులు మాట్లాడుతూ కొట్టుకు ఎందుకు చచ్చిపోతున్నారు? మనం గమనించాలి వేళ. మన మాట ఉప్పు వేసినట్టు ఉండాలి, మన మాట మేలు చేసేదై ఉండాలి. దేవుడు తెలియచేస్తున్నాడు వేళ మనకి. అందుకే జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదానిని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలని చెప్తున్నాడు ఇక్కడ. అలానే కీర్తన గ్రంథం 32:2, యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు. దేవుడి వేళ ఎవరిని నిర్దోషిగా ఎంచుతాడో తెలుసా? ఆత్మలో కపటం లేనివాడు. నీ ఆత్మలో కపటం ఉన్నట్లయితే లోపలికి ఒకటి బయట ఒకటి ఉంటుంది. నీకు మనుషులను ఆకట్టుకుంటావు. నువ్వు బ్రతకడానికి కాళ్ళు పట్టుకుంటావు, లేకపోతే చేతులు పట్టుకుంటావు, లేకపోతే ఏదైనా పట్టేసుకుంటావు. నువ్వు అవసరమైతే మళ్ళీ కాళ్ళు పట్టుకు బయటకు లాగేస్తాను నీ అవసరం తీరిపోయిన తర్వాత. నువ్వు అందుకే దేవుడు తెలియజేస్తాడు, యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు. వాడు ధన్యుడు అంటే వాడు సంతోషంగా ఉంటాడు. వాడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాడండి. వాడిని ఏమీ చేయలేదు. ఏ శాసనం కానీ, ఏ చట్టం కానీ, న్యాయంగా జీవించేటువంటి వాడిని ఏ శాసనమో చట్టమో కూడా ఏమీ చేయలేదండి.
ఉదాహరణ తెలియజేస్తాను చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం కనుక మనం చూసినట్లయితే, దానియేలు దర్యావేషు రాజు దగ్గర పనిచేస్తున్నాడంట. అయితే ఈ దానియేలు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడంట. అతను ఎప్పుడు ఎవరితోటి అబద్ధం ఆడలేదు, ఎవరిని మోసం చేయలేదు. అతను యథార్థవంతంగా ప్రవర్తించేవాడు. ఒక పరిపాలకుడు యథార్థవంతంగా ఉన్నప్పుడు తన కింద ఉన్నటువంటి వారికి, పైన వారికి చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. ఎందుకంటే తను మోసం చేయడం, ఇంకొకటి మోసం చేయనివాడు, తను అబద్ధం ఆడడం, ఇంకొకటి అబద్ధం ఆడినవాడండి. కనుక ఎవరి దగ్గర అయితే అధికారం ఉందో వాళ్ళు దోచేసుకోవాలని చూస్తూ ఉంటారు. అయితే దానియేలు కింద, ఆ రాజు కింద దానియేలు ప్రధానమంత్రిగా ఉన్నాడు. అతని కింద మరికొంతమంది ముగ్గురు ఉన్నారు. ఇంకా అతని కింద ఇంకొక 120 మంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా దానియేలు అధిపతి. అయితే దానియేలు అతను యథార్థవంతంగా జీవిస్తున్నాడు. అది కింద వారికి నచ్చలేదండి. ఎందుకంటే తను తప్పు చేయడం, ఎదుటివాడిని తప్పు చేయడం లేదండి. వాళ్ళకి చాలా బాధ అనిపిస్తుందండి. అందుకు ప్రధానులను, అధిపతులను, రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలని తగిన హేతువు కనిపెట్టి ఉన్నారండి వాళ్ళకి ఇప్పుడు పని ఏంటంటే, ఏదో విధంగా దానియేలు కిందకు దించేయాలి, ఏదో విధంగా దానియేలును పడగొట్టేయాలి, ఏదో విధంగా దానియేలును ఈ ప్రధానమంత్రి నుంచి కిందకు దిగిపోయేలాగా మనం చేయాలని చెప్పేసి ఎంతమంది పగబట్టారో చూడండి. అందుకు ప్రధానులను, అధిపతులను, రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలని తగిన హేతువు కనిపెడుతున్నారండి. అతను తప్పు చేయడండి. తప్పు చేయనివాడు ఎలా ఉంటాడు? గంభీరంగా ఉంటాడు. తప్పు చేయనివాడు భయపడ్డాడు దేనికి కూడాను. తప్పు చేసాడు భయపడుతుంటాడు. తప్పు చేయనివాడు ఎప్పుడూ భయపడ్డాడు వాడు. అందుకని కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు. గమనించండి, మనం ఎలా ఉండాలి. మనం ఈ దానియేలు ఎలాగైతే ఏ తప్పు చేయలేదో, రాజుకు నమ్మకంగా ఎలాగైతే ఉన్నాడో, ఏ నేరము చేయలేదో, దానియేలు తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయారండి. అతను ఏ లోపము కూడా కనుగొనలేకపోయారండి. వీరి నోట చూసారా, చెప్పాను కదా నేను, వీరి నోట ఏ అబద్ధమును లేదని చూసారా. అందులో ఉదాహరణ ఎవరంటే దానియేలు. ఏ నేరము చేయట్లేదు, ఏ తప్పు చేయటం లేదండి. అతను తప్పు చేయనవటం లేదండి. అసలు మంచివాడిని ఏదో విధంగా దింపేరని చెప్పి ప్రయత్నం చేస్తుంటారు మనుషులు. మనం అందరం ఇక్కడ ఇలా దానియేలులాగా ఉండాలి. మనం ఎందుకు దానియేలు అలా ఉన్నాడు? జీవంగల దేవుడని యెహోవాను ప్రేమిస్తున్నటువంటి వాడు, ఆరాధిస్తున్నటువంటి వాడు, దేవుని ఆజ్ఞలకు లోబడినటువంటి వాడు, ఈ లోకం కంటే పరలోకం ముఖ్యమనుకునేవాడు, ఈ లోకంలో తప్పు చేస్తే పరలోకంలో శిక్షించబడతాను అని యథార్థవంతంగా జీవిస్తున్నాడు. అదేవిధంగా యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనం కనుక మనం చూసినట్లయితే, యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనం కనుక మనం చూసినట్లయితే, ఇక్కడ నతానియేలు ఒక మనిషిని మనకు కనబడుతున్నాడండి. ఇక్కడ నతానియేలు యేసు దగ్గరికి వస్తున్నాడండి. అప్పుడు యేసు ప్రభు దూరం నుంచి చూచాడు నతానియేలుని. ఎందుకంటే ఆయనకి అందరూ తెలుసు, అందరూ మనసులో ఎరిగినటువంటి వాడు. ఎవడు మంచివాడు, ఎవడు మంచివాడు కాదో, ఎవడు నమ్మకస్తుడో, ఎవడు నమ్మకస్తుడు కాదు, ఎవరి నోటి కపటం ఉందో, ఎవరి నోటి కపటం లేదో, ఎవరు దోషం చేసినటువంటి వారు, ఎవరు యథార్థవంతులో యేసు ప్రభువుకి అన్నీ తెలుసండి. కనుక నతానియేలు అలా వస్తూ ఉన్నప్పుడు, యేసు ప్రభు దగ్గరికి పిలుపు తీసుకుని వస్తూ ఉన్నప్పుడు దూరం నుండే చూచి మాట్లాడుతున్నాడు యేసు ప్రభు వారు. ఎవరు మాట్లాడుతున్నాడంటే, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు నాకు ఏ కపటమును అతను లేదని చెప్పాడండి. ఇతను నిజంగా ఇశ్రాయేలీయుడు, ఇతను నిజంగా మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నటువంటి వాడండి. ఇతని నోట ఏ కపటమును లేదని చెప్పాడండి. ఇలా ఉండాలి ఎవరు మన అవసరానికి ఒకలాగను ఏ ఎండ కాదు గొడుగు పట్టేసే వారుగా మనం ఉండకూడదండి. దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు మనకి. అలాగనే హోషేయ గ్రంథం 10:2 చూసినట్లయితే, వారి మనస్సు కపటమైనది,
గనుక వారు త్వరలోనే తమ అపరాధములకు శిక్షణ అందురని మాట్లాడుతున్నాడు. కనుక నీ నోటి మాట సరిగా లేనప్పుడు, నువ్వు యథార్థంగా జీవించకపోతే, నీ నోట కపటం కనుక్కున్నట్లయితే నువ్వు త్వరలోనే శిక్షించబడతావు అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంకా మత్తయి సువార్త 12:34 చూసినట్లయితే, సర్ప సంతానము, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు మీరు? యేసు అడుగుతున్నారు. మీరు చెడ్డవారు కనుక మీరు మంచి మాటలు పలకలేరు. మీరు చెడ్డవారి అంటే మంచి మాట ఎలా పలకగలరు? హృదయం నిండిన దాన్ని బట్టే కదా నోరు మాట్లాడుతూ ఉంటుంది అని యేసు ప్రభువు మాట్లాడుతున్నాడు ఇక్కడ శాస్త్రులతోనూ పరిశీలతోనూ. కనుక చెడ్డవాడు మంచి మాట్లాడండి వాడు, ఎందుకంటే వాడు హృదయంలో ఎల్లప్పుడూ కూడా చెడు ఉంటుంది, కపటం ఉంటుంది. కనుక వాడు ఎప్పుడు చెడే మాట్లాడుతాడు. అందుకే హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుందని మాట్లాడుతున్నాడు. మన హృదయంలో ఏముంటుందో అదే మనకు బయటకు వస్తూ ఉంటుంది. మన హృదయంలో మంచి ఉంటే మంచి మాటలు బయటకు వస్తాయి, హృదయంలో చెడు ఉంటే చెడు బయటకు వస్తుంటుంది. ఇది మనం తెలుసుకోవాలి. మన మాటను బట్టి మనం తెలుసుకోవచ్చు మనం ఎవరు ఎటువంటి వారు అని చెప్పేసి. అందుకే లోకాస్తు వార్త 23:4 చూసినట్లయితే, పిలాతు యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. ఈయన తప్పు చేశాడు, సిలువేయండి అని చెప్పి పిలాతు చేతకు తీసుకున్నప్పుడు, పిలాతు యేసు ప్రభుతో మాట్లాడినప్పుడు పిలాతు మాట్లాడతాడు యాజకులతోటి, మీరు ఈయన మీద బోల్డ్ నేరాలు మోపారు కదా. పిలాతు అడుగుతున్నాడు యాజకుల్ని, మీరు ఇతని మీద నేరం మోపాడు కదా అని మాట్లాడుతూ, పిలాతు యాజకులతోనూ జనసమూహాలతోనూ ఈ మనిషిని యందు నాకు ఏ నేరమో కనపడలేదని చెప్పాడు యేసు ప్రభువులు. నిజమే, యేసు ప్రభువులో ఏ నేరమో కనపడలేదండి. వారు యేసు ప్రభు మీద నేరం మోపి తీసుకుని వచ్చారండి. ఆయన ఎప్పుడు నేరం లేదండి. ఒక మంచివాడిని తీసుకొచ్చి శిక్ష వేయమని మాట్లాడుతానండి వాళ్ళ ఈర్ష్యతోటి వాళ్ళు. కానీ పిలాతు చెప్తున్నాడు, ఇతని యందు నాకు ఏ నేరమో కనపడలేదని మాట్లాడుతూ ఉన్నాడండి అతను. అందుకే కొలస్సీలకు రాసిన పత్రిక 1:22 తన సన్నిధిని పరిశుద్ధులుగాను, మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో తెలిసే దేవుడు, ప్రతి మానవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో తెలిసే దేవుడు, అందరూ రక్షించబడి తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిలబెట్టకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వల్ల ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచని మాట్లాడుతున్నాడు పౌలు. యేసుప్రభు శరీరధారికి లోకంలోకి వచ్చి మన పరిశుద్ధులుగా తీర్చి నిర్దోషులుగా తీర్చి దేవునితో మనకు సమాధానం ఏర్పాటు చేసే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కనుక రక్షించబడిన మీరు ఎటువంటి పాపము లేకుండా, కపటము లేకుండా, నేరం చేయకుండా సమాధానం కలిగి పరిశుద్ధులుగా జీవించాలి. పరిశుద్ధులు అబద్ధం ఆడరు, వారి నోటి కపటం ఉండదు అని మాట్లాడుతున్నాడండి ఇక్కడ. ఇంకా ఎపిసి పత్రిక 5:27 చూసినట్లయితే, నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన ఎదుడు దానిని నిలబెట్టుకునవలని వాక్యముతో ఉదక స్నానం చేద్దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచబట్టుకే దాని కొరకు తను అప్పగించుకున్నాడని చెప్తున్నాడు. ఈవేళ మనలో కపటం ఉండకూడదు, మనలో తప్పు ఉండకూడదు, మనలో దోషం ఉండకూడదు, మనలో పాపం ఉండకూడదు అని చెప్పేసి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేశారు? రక్షించబడిన వారందరినీ ఒక సంఘంలో పెట్టాడు దేవుడు. భయంకరమైన అబద్ధాల లోకంలో నుండి మనల్ని బయటికి తీసుకుని వచ్చి తన స్వరక్తం ఇచ్చి తన సంఘంలో ఉంచుకున్నాడు దేవుడు మనల్ని వేళ. అందుకే ఈ ప్రపంచం అంతా కూడా అబద్ధంతో నిండి ఉందండి వేళ. అబద్ధకుని చేతిలో ఉందండి వేళ ప్రపంచం అంతా కూడా. ఎవడో కూడా నిజాన్ని నమ్మటం లేదు. నిజాన్ని నమ్మించడానికి చాలా కష్టపడవలసి వస్తుందండి వేళ. ఇవాళ సత్యాన్ని బోధిస్తుంటే ఎవరు నమ్మటం లేదండి వేళ. అబద్ధాన్ని నమ్మనంత ఈజీగా సత్యాన్ని నమ్మలేకపోతున్నారు వేళ. ఆనాడు యేసు ప్రభువు నేను దేవుని కుమారుడని చెప్తుంటే ఎవరు ఒప్పుకోలేదండి, చాలా మంది నమ్మలేదండి. నిజాన్ని నమ్మని లోకం ఈ లోకం ఎప్పుడు కూడా అబద్ధాన్ని మాత్రమే నమ్ముతూ ఉంటుందండి. అందుకే జఫన్యా 3:13 ఇశ్రాయేలులో మిగిలిన వారు పాపము చేయరు, అబద్ధమాడరు, కపటములాడు నాలుక వారి నోట ఉండదు, వారి ఎవరి భయము లేకుండా విశ్రాంతి గలవారే అన్నపాలను పుచ్చుకుందని చెప్పి మాట్లాడుతున్నారంటే ఎందుకని ఇలా మాట్లాడుతూ ఉన్నాడండి? ఎందుకని మాట్లాడుతున్నారంటే, ఇంతకు ముందు తప్పు చేస్తే దేవుడు ఎటువంటి శిక్షలు విధించారో వాళ్ళ కళ్ళతో చూచారు కనుక. ఒక మనిషి మార్పు చెందాలంటే శిక్షించబడాలి. శిక్షించబడకపోతే ఎటువంటి మార్పు కూడా చెందడండి. ఇవాళ జైలు ఎందుకు పెడుతున్నారు? ఈవేళ తప్పు చేసిన ఎందుకు పెడుతున్నారు? ఈవేళ తీసుకెళ్ళి చేసే నేరాన్ని బట్టి శిక్ష ఎందుకు విధిస్తున్నారు? మార్పు చెందాడని చెప్పేసి. కనుక ఇక్కడ తెలియచేస్తున్నాడు దేవుడు, మనకు తెలియచేస్తున్నాడు. మనకి చెడ్డ మాటలు పలకూడదు. మనం చెడ్డ మాటలు పలకకుండా నాలుకను చాలా జాగ్రత్తగా దేవుడు తెలియచేస్తాడు మనకి.
అసలు ఎప్పుడూ కూడా. ఎందుకంటే యేసు ప్రభువు ఎప్పుడూ కూడా అబద్ధం ఆడలేదండి, ఆయన చెడు మాట్లాడలేదండి ఆయన. ఇవాళ మనం అందరము కూడా అలాగే ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇవాళ నీకు మంచి దినాలు కావాలా అడుగుతున్నాడు ఇవాళ పేతురు. నీకు మంచి దినాలు కావాలంటే చెడ్డదాన్ని పలకొద్దు. నువ్వు చెడ్డదాన్ని పలికావా నీకు భవిష్యత్తు అంతా కూడా దుర్దినాలు నీకు వస్తూ ఉంటాయి. నీకు ఈ దినం గడిచిపోవచ్చు. ఇవాళ అబద్ధం సంపాదించి సంతోషంగా జీవించవచ్చు, కానీ అది నీ నోట్లోకి వెళ్ళిన తర్వాత ఊరైపోతున్న తర్వాత. అందుకే చెడుగా సంపాదించకూడదు, అబద్ధం వాడు సంపాదించకూడదు, మోసం చేసి సంపాదించకూడదు. నీ పొరుగు వాడితో ఎప్పుడు కూడా నువ్వు అబద్ధం మాట్లాడకూడదు. దేవుడు తెలియజేస్తున్నాడు ఇవాళ. అబద్ధం ఆడకూడదు, కపటం ఉండకూడదు, మోసం చేయకూడదు మన ఎవరిని కూడా. ఈవేళ నోటి మాటతోటే కదా మోసం చేస్తున్నారు. ఈవేళ అనేక మంది కేవలం నోటి మాట చేస్తే మోసం చేస్తూ ఉంటారు. ఈవేళ ఏదైనా తోటలో సర్పం ఎలా మోసం చేసింది? ఆదాము అవ్వలనే మాటతోటే కదా. కనుక ఈ మాట ద్వారానే మనిషి మోసపోతుంటాడు. మోసం చేసేవాడు ఎప్పుడూ మోసం చేస్తూనే ఉంటాడు. కానీ ఆ మోసంలో పడకుండా మనం ఉండాలి. మనం దేవుడు తెలియజేస్తున్నాడు మనకి. మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా అబద్ధకులే, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మోసం చేసేవాళ్ళే. కానీ మోసం చేయటం వాడు నైజం. ఆ మోసం నుంచి వివేకంతో తప్పించుకోవటం మన విధి. అందుకే మాట్లాడుతున్నాడు, పావుల వలె నిష్కళంకులను, పాముల వలె వివేకం కలిగి జీవించమంటూ ఉన్నాడు. పాము అపాయం వస్తుంటే తప్పించుకుని పారిపోతుందని వివేకంతో ఉంటుంది. అలాగని అటువంటి మోసం చేసేవాడు మన దగ్గరకు వచ్చాడు, మనం ఏం చేయాలి? తప్పించుకుని వెళ్ళిపోవాలి తప్ప వాడు మోసానికి పడకూడదండి. వాడొక్కడే పాపంలో పడిపోవటం కాకుండా అనేక మందిని మోసం చేసి అనేక మందిని పాపంలో పడేస్తారు. కనుక మనం పాపం చేయొద్దు. చెడ్డ మాటలు పలకకుండా మన నాలుకను, కపటమైన మాటలు పలకకుండా మన పెదాలను కాచుకుందాం. జీవాన్ని ప్రేమించి మంచి దినాలు చూడాలనుకుంటాం, కానీ చెడ్డదనం పలకకుండా, నాలుకను కపటం మాటలు చెప్పకుండా పెదాలను మనం కాచుకుందాం. ఈ పెదాలతో దేవుని స్తుతించి ఈ పెదాలతోటి మళ్ళీ అబద్ధం ఆడదాం. మనం దేవుడు అంగీకరిస్తూ ఉంటాడు, అంగీకరించడు కదా. కనుక మంచిగా జీవిద్దాం. ఎందుకంటే యేసు ప్రభు మన పాపను మనం విడుదల చేశాడు కనుక, ఆయన రక్తంతో మన పాపను కడిగాడు కనుక. దానియేలు ఎలాగైతే పరిశుద్ధుడిగా జీవించాడో, నతానీయులు ఇతని యందు నాకు ఎటువంటి కపటము లేదని చెప్పి యేసు ప్రభు ఎలాగైతే చెప్పాడో, యోబు ఎలాగైతే యథార్థవంతుడో, మనం కూడా అలాగే జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, పరలోకమందున్న దేవా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తండ్రి. వారిలో ఏ అబద్ధం నాకు కనపడలేదని చెప్పిస్తండి. మరి ప్రకటన గ్రంథంలో యోహాను తెలియజేస్తున్నారు తండ్రి, పరలోకానికి వెళ్ళే వారు ఎప్పుడు అబద్ధం ఆడరు తండ్రి. ఒకవేళ అబద్ధం ఆడినా కూడా తండ్రి తప్పు తెలుసుకుని తండ్రి క్షమాపణ కోరుకుంటారు, మళ్ళీ అబద్ధం ఆడరు తండ్రి. మోసపిచ్చే లోకంలో ఉన్నాం తండ్రి. ప్రతి ఒక్కడు కూడా ఇక్కడ అబద్ధవాడు, మోసం చేసేవాడు, కానీ నిజాన్ని యథార్థతగా మాట్లాడేవాడు ఎప్పుడో కూడా లేడు ప్రభు. కనుక అటువంటి వారి మధ్య ప్రత్యేకించబడిన వారిగా చేస్తాను. అనేక మందిని ఈ అబద్ధాన్ని విడిపించి సత్యం నడిపించే నీ దోసను కనిపించమని, నీ దోసను చేస్తున్న సేవను దీవించి ఈ వాక్యంలో ప్రతి ఒక్కరిని పేరు పేరువలసిన బలపరచమని క్రీస్తుని వేడుకొంచున్నా తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 523201. మొబైల్ నంబర్ 9848730355, 92933174174. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.